శ్రీ కంచి పరమాచార్య లీలలు, భక్తుల అనుభవాలు, నిజ సంఘటనలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఒక లైక్ చేసి మన ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. వారి హాస్యం చాలా సులలితమైనది, వాక్కు చమత్కారమైనది కూడా. స్వామి మాట ఎదుటి వారిని నవ్విస్తుందే కానీ ఏ ప్రాణిని నొప్పించదు. అది స్వామి హాస్యంలో ఉన్న విశిష్టత. దక్షిణాదిన కుంభకోణంలో 12 సంవత్సరాలకు ఒకసారి మహామాఘం మహోత్సవం జరుగుతుంది. 1956లో ఆ ఉత్సవం ఫిబ్రవరి 25వ తేదీన వస్తుంది. ఆనాడు కుంభకోణంలోని మహామక తటాకంలో స్నానాలు చేయడం పాప పనోదకమని, మహాపుణ్యప్రదమని హిందువులంతా విశ్వసిస్తారు. కంచి నుండి కాలినడకను కుంభకోణం వెళ్ళి ఆనాడ పవిత్రోదకంలో మునిగి కంచికి తిరిగి రావాలని స్వామి అభిలాషించారు. కానీ అప్పటికే కొన్ని నెలల కింద నుంచి స్వామి ఆరోగ్యం అంత బాగుండటం లేదు. ఆ స్థితిలో కంచి నుండి కుంభకోణానికి 165 మైళ్ళ కాలినడకను ప్రయాణం చేయడం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని శిష్యులు ఆందోళన చెందుతున్నారు. ఏమి చేద్దామా అని ఆలోచించి తుదకు ఒక పథకం నిర్ణయించారు. మద్రాసు నుండి ఒక ఘన వైద్యుణ్ణి కంచికి పంపించాలని, ఆయన చేత స్వామి దేహస్థితి పరీక్ష చేయించాలని నిశ్చయించుకున్నారు. 1956లో జనవరి నెలలో ఒక ఆదివారం నాడు డాక్టరు ఆధునిక పరికరాలతో కంచికి బయలుదేరి వచ్చాడు. మద్రాసు నుండి మరికొందరు స్వామి శిష్యులు కూడా ఆయన వెంట వచ్చారు. అత్యంత అధునాతన పరికరాల సహాయంతో దాదాపు అరగంట సేపు స్వామి దేహస్థితిని చాలా క్షుణ్ణంగా పరిశీలించారు డాక్టర్ గారు. పరీక్ష ఫలితంగా తాను కనుగొన్న విషయాల గురించి, ఆరోగ్యం బాగయ్యేందుకు గాను ఇక మీదట స్వామి తినవలసిన అనుదిన ప్రతిరోజు కార్యక్రమం గురించి వివరించడానికి డాక్టరు సిద్ధమయ్యాడు. ఇంతలో డాక్టరు చెప్పబోయే మాటలకు పరమాచార్య స్వామి అడ్డు వచ్చి నిదానంగా మందస్వరంతో ఇలా అన్నారు: నా దేహస్థితిని గురించి ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారో దానిని మీకు నేను వినిపిస్తాను, వింటారా అని. స్వామి మాటలు విని చుట్టూ మోగిన వారంతా ఆశ్చర్యంతో స్వామి ఏం చెప్పబోతున్నారా అని చెవులు నిక్కపొడుచుకున్నారు. స్వామి చెప్పడం మొదలుపెట్టారు. స్వామికి వయోరియా అనే పండ్ల జబ్బు ఉన్నది. అందుకుగాను కొన్ని దంతాలను పీకవలసి ఉంటుంది. ఇది మీరివ్వదలిచిన మొదటి సలహా. ఒకవేళ అది నిజమే కావచ్చు, కానీ అలా దంతాలను లాగివేస్తే ఇక నేను మంత్రాలను సక్రమంగా ఉచ్చరించలేను. ఇకపోతే నా ఊపిరితిత్తుల్లో 2 ఒకటి సరిగ్గా పనిచేయటం లేదని మీరు చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు కాదు, 1930 నుండే అది ఆ స్థితిలో ఉన్నది. దానికో కథ కూడా ఉంది. ఒకరోజు నేను చాలా వేగంగా నడిచాను. ఆ రోజు నేనొక నదీ తీరాన నడుస్తూ ఉండగా వాన, సుడిగాలి వచ్చాయి. వాటిని తప్పించుకోవాలనే ఉద్దేశంతో వడిగా నడవడమే కాక కాస్త దూరం పరిగెత్తాను కూడా. ఇది 1930 సంవత్సరం మాట. తరువాత నా పొత్తి కడుపు పేగు విషయం మీరిలా చెప్పదలుచుకున్నారు. తరచుగా నేను చేసే ఉపవాసాల వల్ల, వేళాపాళా లేకుండా అకాల భోజనాలు చేయడం చేత నా పొత్తి కడుపులో ఒక పేగు సరిగ్గా పనిచేయడం లేదని మీరు కనిపెట్టారు. ఇంతేకాక నా ఎదురు రొమ్ములో రక్తం గడ్డకట్టుకుపోయింది. మీరు చెప్పదలిచిన దంతా మీకు నేను సరిగ్గా వినిపించానా, ఏమైనా పొరపాటుగా చెప్పానా అని అడిగారు స్వామివారు. మద్రాసు నుంచి ప్రత్యేకంగా రప్పింపబడిన ఆ వైద్య ప్రవీణుడు, ఆయనను వెంటబెట్టుకొని వచ్చిన పెద్దలు, అక్కడే ఉండి స్వామి మాటలు విన్న తదితరులు అంతా దిగ్భ్రాంతి చెందారు. ఒక్కరికి నోట మాట రాలేదు. ఏం చెప్పాలో ఎవరికీ తెలియలేదు. డాక్టర్ మహాశయులు మాత్రం మఠం ఉద్యోగులను ఉద్దేశించి స్వామికి మంచి ఆహారం, వేళకు భోజనం, పూర్తి విశ్రాంతి, ఈ 3 చాలా అవసరం అంటూ సలహా ఇచ్చి స్వామికి నమస్కరించి తన సామానంతా సర్దుకొని తిరిగి మద్రాసుకు బయలుదేరారు. ఏమైతేనే ఆ సంవత్సరం మాత్రం స్వామి కుంభకోణం ప్రయాణం చేయడానికి వీలు లేదని శిష్యులంతా పట్టుబట్టారు.
వారి మాటలను కాదనలేక ఆ సంవత్సరం స్వామి కుంభకోణం ప్రయాణం రద్దు చేసుకొని కంచిలోనే ఉండిపోయారు. మహామాఘం నాడు కుంభకోణం నుంచి కారులో పవిత్రోదకాలు తెప్పించి స్వామిని ఆ నీటిలో స్నానం చేయించారు. కొన్ని వారాలు గడిచిన తరువాత ఏ వైద్య సహాయము లేకుండా స్వామికి ఎప్పటి వలె మామూలు ఆరోగ్యం చేకూరింది. అందుకేనేమో నడిచే దేవుడు అంటారు. ఆధునిక పరికరాలతో డాక్టరు పరీక్షించి చెప్పవలసిన విషయాలను తనంతట తానే తన శరీరంలో ఏం జరిగింది, ఏమి జబ్బు ఉన్నదని తన నోటి వెంటనే చెప్పారు. మరి మీ అభిప్రాయాల కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఒక లైక్ చేసి ఈ వీడియోని వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.